డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ బాసర క్షేత్రంలో ఒక విచిత్రం ఉంది. ఇది సరస్వతి కళ్యాణ మండపం. దిస్ ఇస్ వేర్ వి గెట్ మ్యారీడ్. కోర్టులో మనం దిస్ ఈజ్ వేర్ వి గెట్ డివోర్స్డ్ అంటాం కదా. అక్కడ మనసులు ఇక్కడే కలుసుకునే చోట అని ఒక పాట ఉంటుంది. ఇరు హృదయాలను కలిపేది ప్రేమ పందిరి, ఇద్దరి మనసులని కలిపేది పెళ్ళి పందిరి. సరే, పందిరులు చాలా ఉన్నాయి. మరపురాని కథ సినిమాలో వాణిశ్రీ అన్నట్టు పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది, ఇంకేంటి గగనమే ఊగెనుగా. అది సావిత్రి, అది సావిత్రి, ఇది ఏదో సమ్ కోకోనట్ బ్రేకింగ్ అలా ఉంటుంది ఆ సినిమా పేరు. ఏదో సమ్ నారియల్ కొట్టంగల్ ఆర్ ఏదో సావిత్రి, జమినీ గణేష్ అండ్ వాళ్ళ బ్రదర్ ఏదో సిఆర్ మోహన్ అనుకుంటా. ఇది చంద్రమోహన్ రోల్. ఎక్సలెంట్ యాక్టింగ్. సావిత్రి గారు ఇట్ ఈస్ డిఫరెంట్. ఆ రోల్లో సావిత్రి యాక్ట్ చేసింది చూడు, బహుశా అలా మళ్ళీ ఏ దేశంలోనూ ఏ యాక్ట్రెస్ అంత యాక్ట్ చేయదు ఎక్సెప్ట్ ఆడ్రీ హెప్బర్న్ అండ్ ప్రెట్టి ఉమెన్ అనుకుంటా. అందులో నాట్ జెన్నిఫర్ లోపెస్, ఇంకో అమ్మాయి ప్రెట్టి ఉమెన్ హీరోయిన్. ప్రెట్టి ఉమెన్లో హీరోయిన్ చాలా భలే తయారైతే క్వీన్ లాగా ఉంటుంది. మేకప్ లేకపోతే ఒక మామూలు ఆర్డినరీ మిడిల్ క్లాస్ అమ్మాయి లాగా ఉంటుంది. కొంచెం తయారైతే ఎలిజబెత్ రాణి కూడా పనికిరాదు. హీరోయిన్ పేరు ఏదో ఉంది, ప్రెట్టి ఉమెన్ హీరోయిన్. ఇంకో అమ్మాయి థామస్ ఏదో, అందులో హీరోయిన్ కూడా థామస్, సినిమా పేరే థామస్ సంథింగ్. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ బాసర క్షేత్రంలో అమ్మవారు పరిస్థితి ఏంటంటే, అమరశిల్పి జక్కన్న పాటలాగా ఈ నల్లని రాయి, ఆ నల్లని రాయిలో ఏ గుండె దాగిందో, కదలలేవు, మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు. బట్ ఉలి అలికిడి వినగానే మోనాలీసా, అరే అరుణా చౌదరి వచ్చిందా, బొబ్బా అమ్మాయి. ఎస్, నీకెలా తెలుసు ఇంటి పేరు, గోత్రనామాలు ఇవన్నీ ఎందుకు తెలుస్తాయంటే, మొహతర్మా తుమ్ కిస్ కేత్ కి మూలి ఏ తో బతా. పెద్దరాయుడు సినిమాలో భానుప్రియ అన్నట్టు, నువ్వెవరివమ్మా, నువ్వు మా అమ్మాయివి. ఎస్, వ్యభిచారం చేసే బాలకృష్ణ పెళ్ళంలాగా వాడి కూతురులు బ్రాహ్మణి తేజస్విని లాగా రోజు 1000 మందితో పడుకొని ఈరోజు మా దగ్గర కోట్లు ఉన్నాయి, పవర్ ఉంది, ఇంకా రూలింగ్ పార్టీ మాదే, మేమే కదా డబ్బున్నోళ్ళం అన్నట్లే. ఎందుకంటే వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గర సిగ్గు శరం ఉంటుందో లేదో కానీ డబ్బు మాత్రం కంపల్సరీ ఉంటుంది, పవర్ కూడా ఉంటుంది. మీరు చూడండి, వ్యభిచారణీలు వాళ్ళు మినిస్టర్లకి, సీఎంలకి రైట్ హ్యాండ్. గుండెకాయ అవుతారో లేదో, నేను జగన్ గుండెకాయ అవుతారేమో కానీ ఇంకేది కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ యొక్క బాసర క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, ఇవన్నీ కొంచెం మనం కూడా ఆపాలి. ఆపడమే కాదు, కొంచెం అరికట్టాలి. థ్యాంక్ యూ.